66 రోజుల క్రితం లిక్కర్ రాణిగా పేరొంది లిక్కర్ దందాల్లో దేశవ్యాప్తంగా తన యొక్క పాత్ర పోషించిందనే అభియోగాలతోని ఈడీ సిబిఐ అరెస్ట్ చేసి గత 166 రోజులుగా తిహాడ్ జైల్లో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం న్యాయ ప్రక్రియలో భాగంగా వారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా న్యాయ ప్రక్రియలో భాగాలు. దానిపైన వారు స్పందించే తీరు చూసినట్టయితే నిజంగా ప్రతి బీఆర్ఎస్ నాయకులు ఆ స్పందించే తీరు చూసినట్టయితే నవ్వాలనో ఏడవాలనో వాళ్ళకు వ్యవస్థలపైన నమ్మకాలు ఉన్నాయో లేవో అని మాకు వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. వాళ్ళ ఆవిడ కూడా బయటికి రాగానే మాట్లాడిన తీరు చూసినాక కూడా ఒక మహిళమని ఒక సోదరి బయటికి రావడం సరే, ప్రక్రియ తర్వాత జరిగే అంశం తర్వాత జరుగుతుంది. న్యాయ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఉంటుంది. అందులో ఇవాళ బెయిల్ వచ్చినంత మాత్రాన ఇవాళ శిక్ష నుంచి విముక్తులు అయినట్టు కానీ దానిపైన హియరింగ్స్ ఉంటాయి. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా హియరింగ్ ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కేవలం బెయిల్ అనేది ఒక భాగం మాత్రమే. కానీ వచ్చినాక వాళ్ళు మాట్లాడే తీరు చూసినట్టయితే నిజంగా కూడా బాధేస్తుంది. ఇవాళ అంతకంటే ముందు ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్యలో ఏం జరిగిందని కూడా అందరికీ తెలుసు. ఇవాళ కవిత గారు కూడా మాట్లాడితే ఏమన్నంటే, నేను కేసీఆర్ గారు కూతురున్నాను, డౌట్ లేదు ఎవరికి కూడా. కేసీఆర్ గారు కూతురు ఆవిడ కాబట్టి ఆవిడకి ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది, లేకుంటే వేరే మహిళలకు వరకు రాలే. ఇంతకంటే కష్టపడ్డ మహిళలు చాలామంది ఉన్నారు, ఇంతకంటే కష్టపడే కొడుకులు కూడా చాలామంది ఉన్నారు. కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది, ఎంపీ టికెట్ వచ్చింది. కేసీఆర్ కొడుకు కాబట్టి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ధనిష్ఠ వచ్చింది. కేసీఆర్ మేనల్లుడు కాబట్టి హరీష్ రావు గారికి కూడా టికెట్ వచ్చింది, మీ మంత్రి వచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, తర్వాత మంత్రి వచ్చింది. ఇవన్నీ కూడా కేసీఆర్ చెప్పగానే చెప్పింది ఆవిడ, మా కుటుంబ పార్టీ ఇది కాబట్టి నాకేం చెప్పి. కేసీఆర్ తాగుతాడు, అది జగమే కదా. మందు తాగుతాడు, ఈమె మందమ్మింది అంతే. అయ్యకు మందు కూడా కష్టమవుతుందని చెప్పి ఈమె దుకాణం పెట్టింది అంతే తప్ప వేరే కేసీఆర్ కూతురు అన్నదానిలో ఎటువంటి వివాదపదమైన అంశం లేదు. ఆయన తాగుతాడు, ఈమె మందమ్మింది. మేము అనేది కూడా మొదటి నుంచి కూడా అదే, ఆయన తాగుబోతూ ఈమె మందమ్మింది అనేది మేము చెప్తున్నాం ఇవాళ. దాని తర్వాత కేటీఆర్ గారు మాట్లాడితే ఏమంటే న్యాయం గెలిచింది అంటే, మీ చెల్లెకు బెయిల్ వస్తే న్యాయం ఉన్నట్ట అంటే, వేరే స్థానంలో న్యాయస్థానాల మీద నమ్మకం లేదా మీకు? అంటే ఈ 165 రోజులు 66 రోజులు ఏదైతే న్యాయస్థానాలు తప్పుపట్టి నేను చేయాలని చెప్తున్నాను. ఇలా న్యాయ వ్యవస్థలపైన మీ నమ్మకం ఇంతేనా అని చెప్పి అడుగుతుంది కదా. ఇలా వ్యవస్థలను తప్పుపట్టే మాదిరిగా, వ్యవస్థల మీద బురద జల్లే మాదిరిగా ఉన్నది కదా. ఈ బెయిల్ రావడానికి నువ్వు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, పట్టని కాలు లేదు, పెట్టని తలకాయ లేదు, కడుపుల్లో పెట్టని తలకాయ లేదని చెప్పి తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలిసి ఇవాళ మోడీ గారికి ఈ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు తెలిసిన తర్వాత ఆయన మసకబారిపోతాడు, ఆయన యొక్క చరిష్మా మసకబారిపోతుంది. మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన చరిష్మాకు మసకబారిపోయిందని తెలిసి ఆయన ఆ రాజకీయంగా నిలదొక్కుకోవడానికి దేశవ్యాప్తంగా అనేకమైన రాజకీయ క్రియలు చేస్తున్నాయి. వారు బీజేపీ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తమిళనాడు పోయినట్టయితే కొన్ని చితక పార్టీతో గుర్తుపెట్టుకుని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అదే మాదిరిగా ఆంధ్రాకు పోయినట్టయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, బీఆర్పీతో కానీ ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ కూడా రేపు తెలంగాణలో నేను బట్టగట్టేయాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో జతకడితేనే నాకు ఇవాళ ఇక్కడ మనుగడ ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశం కొద్దీ ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ను ఒక పావుగా వాడుకోండి. మీరు స్పష్టంగా ఇక్కడ స్పష్టమయ్యేది ఏంటంటే, అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు అంతకుముందు మీరు అనేకమైన మాటలు మాట్లాడారు. కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిందని చెప్పి హైదరాబాద్కు వచ్చిన ప్రతి బీజేపీ నాయకుడు మాట్లాడారు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి హైకోర్టులో రిట్ చేసినప్పటికీ కూడా ఆ రోజు మీరు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే అప్పుడున్న లోపాయకార ఒప్పందాలు అప్పుడు ఉన్నాయి కాబట్టి స్పందించలేదు. దాని తర్వాత కూడా
మనకు మంత్రివర్యులుగా ఉన్న కేంద్ర మంత్రివర్యులుగా ఉన్న మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కూడా అనేక సందర్భాల్లో వీళ్ళందరూ కూడా ఊసలు లెక్క పెడతారు, వీళ్ళు చేసిన తప్పులకని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలను వారిపైన ఉపయోగించడం లేదు, వారి చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను. అంటే నేను ఆ సంస్థలను ఇష్టారాజ్యంగా ఉపయోగించమని చెప్పట్లే, వాటి పరిధిలో వాటిపైన విచారణ జరిపించాల్సిన బాధ్యత మర్చిపోయి ఆ రోజు కేవలం రాజకీయ పబ్బం కొరకు వాటి మధ్యలో ఉన్న రాజకీయ ఒప్పందాల మీదకి ఎరువులు ముట్టుకోలేదు.